ప్రభుత్వంలో ప్రస్తుతం ఎస్సీలు అంటే మంత్రులు ఎస్సీలు ఉన్నారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు ఎస్సీలు ఉన్నారు. చాలా అంటే మంచి మంచి అధికారంలో ఉన్న వాటిలలో కూడా ఎస్సీలు ఉన్నారు. వాళ్ళని కొంచెం తక్కువ చూపు చూస్తున్నారు, పడట్లేదు అని వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం ఎంత ఉంది? అంటే ఈ అన్న గాడిదలు ఎవరో నాకు తెలియదు. ఏ గాడిదలు అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న గాడిదలు మాట్లాడుతురా, లేకపోతే బీజేపీలో ఉన్న గాడిదలు మాట్లాడుతురా తెలియదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గాడిదలు మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంటే దళితుల్ని కనీసం ఎక్కడ కూడా మంత్రి పదవి ఇవ్వలే. మేము స్పీకర్ని ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం, అడ్డూరు లక్ష్మణ్ గారిని మంత్రి చేసినాం, దామోదర్ రాజనరసింహ గారిని మంత్రి చేసినాం, వివేక్ గారిని మంత్రి చేసినాం. 5 మంది మంత్రులు అవుట్ ఆఫ్ 12, 5 మందిని దళితులను చేస్తే దళితులను చిన్న చూపులు చూసినట్టు వీళ్ళకి. అదేవిధంగా ఒకవేళ బీజేపీ మాట్లాడిన గాడిదలు అనుకోరు. ఎవరైతే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో, ఏ వేముల రోహిత్ అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయిండో, ఎవడైతే కారణమో ఆ కారణము ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వాడు మా గురించి మాట్లాడతాడు. ఆయనకి నోరు తిరగడానికి రాదు. ఓడేమో ముందు తంబాకు బ్యాచ్ ఉండే, ఈడేమో పాన్ పరాగ్ బ్యాచ్. ఇద్దరు ఒకటే అయినరు, ఒకటే ఈరోజు ఏదో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేముల రోహిత్ అయితే ఆత్మహత్య జరిగిందో దానికి కారణం అటు రామచంద్రరావు. ఏ గాడిదలు అయితే ఈ రోజు మళ్ళీ మా మీద మాట్లాడదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో, మరియమ్మ లాకప్డెత్తు, శీలం రంగయ్య లాకప్డెత్తు, నైరల్లా ఇష్యూ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దళితులను కాలేజ్ కింద చెప్పుల లెక్క చూసిన ఈ నా కొడుకులు వీళ్ళు మా మీద మాట్లాడితే ఊకునే ప్రసక్తులలో లేము.